అవును. నన్ను చూసుకునే నాకు పొగరు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసుగొల్పే విప్లవం అంటూ బాలకృష్ణ. ఇక గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, అఖండ భారత్ బ్లాక్ బస్టర్ అఖండ 2 ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. మరి ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. మరి ఈ సందర్భంగాను మేకర్స్ అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అయితే నిర్వహించారు. మరి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఒక పని కోసం కొందరిని ఆ పరమశివుడే ఎంచుకుంటాడు. మరి ఈ సినిమా చాలా అద్భుతంగా విజయవంతంగా ఈ సినిమా ప్రదర్శించబడుతున్నందుకు గాను చాలా సంతోషంగా అయితే నాకుంది. మరి తెలుగు ప్రేక్షకులకు యావత్ భారతదేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణమైతే ఉంటుంది. ఇక ఈ సినిమా చూసి ప్రేక్షకులు సనాతన హైందవ ధర్మం మీసం మెల్లసిందని చెప్తున్నారు. మరి మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలగలిపిన ఆపాల గోపాలం అలరించిందన్న యావత్ ప్రపంచమైతే చెబుతుంది. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగ ప్రకంపనం. మరి ఈ రోజుల్లో ప్రజలని కూడా ఒక నిత్యావసర వస్తువుగా ఎంచుకున్నారు. అలాంటప్పుడు మనం ఎటువంటి సినిమా తీయాలి అని కూడా ఆలోచించుకోవాలి. వరుసగా 5 సినిమాలు విజయం సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది. మరి రేపు రాబోతుంది సినిమా కూడా అద్భుతమైన చరిత్ర సృష్టించబోతుంది. మరి చరిత్రలో చాలా మంది ఉంటారు. సృష్టించిన చరిత్రను మళ్ళీ మళ్ళీ తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే. అది ఒక తెలియని శక్తి. అలాగే ఆయన మాట్లాడుతూ, ఎవరిని చూసి కనిర్రా బాలకృష్ణకు అంత పొగరు అని చాలా మంది అంటారు. నన్ను చూసుకొని నాకు పదునైన పొగరు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసుగొల్పే విప్లవం. నన్ను నేను తెలుసుకోవడమే నా వృత్తి, నా దైవం. ఆ వృత్తే అఖండలో నా పాత్ర. మరి పాత్ర చేయడం అంటే ఒక పరకాయ ప్రవేశం. అది ఒక నందమూరి తారక రామారావు గారికి సాధ్యపడింది. నాకు ధన్యమైన జన్మ ఇచ్చి మీరందరి గుండెల్లో ప్రతిరూపంగా నిలిపినందుకు గాను మా తండ్రి గారికి పాదాభివందనలు.